ఇండియాలో వంట గ్యాస్ మరి దొరకదా? సామాన్యులకు ఇబ్బందులు తప్పవా? రేట్లు భారీగా పెరిగే ఛాన్స్ ఉందా? అలాగే యుద్ధం వల్ల మన దగ్గరున్న గ్యాస్ స్టాక్ ఎంత? ఎప్పటి వరకు సరిపోతుంది? అసలు మన కోసం గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇన్ని ప్రశ్నలకు సమాధానం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు చూస్తే మీ మైండ్లో ఉన్న ప్రతి డౌట్ క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు ఇండియాలో హోటల్స్ మూతబడుతున్నాయి, రెస్టారెంట్స్ షట్ డౌన్ అవుతున్నాయి. దీనికి కారణం ఒకటే, గ్యాస్. మన ఇండియాలో ప్రతి సంవత్సరం 31.3 మిలియన్ టన్నుల గ్యాస్ వాడుతుంది. అలాగే మన దేశంలో దాదాపు 7 కోట్లకు పైగా ఇళ్లలో గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి. ప్రతిరోజు కోట్ల కుటుంబాలు ఈ గ్యాస్తోనే వంట చేస్తున్నాయి. ఇందులో 38% మాత్రమే మన దేశంలో తయారవుతుంది. మిగిలిన 62% విదేశాల నుండి తెప్పించుకుంటున్నాం. అందులో 90% గ్యాస్ వచ్చే దారి ఒక్కటే, అదే స్ట్రైట్ ఆఫ్ హార్మజ్. ఇరాన్ ఆ దారినే బ్లాక్ చేసింది. దీనితో గల్ఫ్ నుండి ఇండియాకు వచ్చే గ్యాస్ సరఫరా ఆగిపోయింది. ఈ గ్యాస్ మీద ఇండియా ఎంత డిపెండ్ అయ్యిందో ఒకసారి చూద్దాం. మన దేశంలో 3 రకాల గ్యాస్ ఇంపోర్ట్స్ జరుగుతున్నాయి. మొదటిది ఎల్పిజి, అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. ఎగ్జాంపుల్ మన ఇళ్లలో వాడే సిలిండర్ గ్యాస్. రెండోది పైపుడ్ న్యాచురల్ గ్యాస్. ఇది కొన్ని సిటీస్లో పైపుల ద్వారా ఇళ్లకు వస్తుంది. మూడోది ఎల్ఎన్జి, అంటే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. ఇది పవర్ ప్లాంట్స్ మరియు ఇండస్ట్రీస్కు వాడుతారు. ఈ మూడింట్లో ప్రజలు ఎల్పిజి మీదే ఎక్కువగా ఆధారపడతారు. ఇండియాలో 90% కుటుంబాలు వంట కోసం ఎల్పిజినే వాడతాయి. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం ఈ కంపెనీలు గల్ఫ్తో లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ పెట్టుకొని గ్యాస్ను తెప్పిస్తాయి. సౌదీ అరేబియా నుండి అతి ఎక్కువ ఎల్పిజి వస్తుంది. ఖతార్ నుండి ఎల్ఎన్జి వస్తుంది. యూఏఈ నుండి కూడా గ్యాస్ సప్లై జరుగుతుంది. ఈ 3 దేశాల నుండి వచ్చే గ్యాస్ మొత్తం స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ గుండానే వస్తుంది. రూట్ బ్లాక్ అవడంతో కాంట్రాక్ట్ ఉన్నా సరే గ్యాస్ తీయడానికి పాసిబిలిటీ లేకుండా పోయింది. ఇప్పుడు చాలామంది అనుకుంటారు, మనం వాళ్ళ మీద ఎందుకు డిపెండ్ అవ్వడం, మన గ్యాస్ మనమే ఉత్పత్తి చేసుకోలేమా అని. అది కూడా జరుగుతుంది. అది ఎలాగో ఒకసారి చూద్దాం. మన దేశంలో గ్యాస్ ప్రొడక్షన్ జరిగే ప్రాంతాలు 3. మొదటిది కృష్ణా గోదావరి బేసన్. ఇది ఆంధ్రప్రదేశ్ తీరంలో ఉంటుంది. రిలయన్స్ కంపెనీ ఇక్కడ నుండి న్యాచురల్ గ్యాస్ ఉత్పత్తి చేస్తుంది. రెండోది బాంబే హైవే ఫీల్డ్. ఇది మహారాష్ట్ర తీరంలో అరేబియా సీలో ఉంటుంది. ఓఎన్జీసీ ఇక్కడ నుండి గ్యాస్ తీస్తుంది. మూడోది రాజస్థాన్ బేసన్. ఇక్కడ కూడా కొంత గ్యాస్ ఉత్పత్తి జరుగుతుంది. కానీ ఈ 3 చోట్ల నుండి వచ్చే గ్యాస్ మొత్తం కలిపిన మన దేశ అవసరాల్లో 38% మాత్రమే తీరుతుంది. మిగిలిన 62% కోసం బయట దేశాల మీద ఆధారపడాలి. ఇదే మన అతిపెద్ద బలహీనత. ఇప్పుడు బఫర్ స్టాక్ విషయాన్ని అర్థం చేసుకోండి. పెట్రోల్ మరియు డీజిల్కి 54 రోజుల బఫర్ స్టాక్ ఉంది. కానీ గ్యాస్కి కేవలం 15 నుండి 25 రోజులు మాత్రమే ఉంది. ఇది పాలసీ లెవెల్లో జరిగే పెద్ద తప్పు. గ్యాస్ని స్టోరేజ్ చేయడం ఆయిల్ కంటే చాలా కష్టం. గ్యాస్ స్టోరేజ్కి చాలా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. అందుకే ఇండియా ఎప్పటి వరకు గ్యాస్ బఫర్ స్టాక్ మీద తక్కువ ఫోకస్ పెట్టింది. ఆయిల్కి పెట్టినట్టే గ్యాస్కి కూడా బఫర్ పెట్టుంటే ఈ క్రైసిస్ ఎంత ఫాస్ట్గా వచ్చేవి కాదు. ఇప్పుడు ఆ తప్పుకి మొత్తం దేశం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు సిలిండర్ ధర విషయం చూడండి. గవర్నమెంట్ ఎల్పిజి సిలిండర్ ధర 60 రూపాయలు పెంచింది. ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ బ్లాక్ అయిన తరువాత ఆల్టర్నేటివ్ రూట్స్ నుండి గ్యాస్ తెప్పించాల్సి వస్తుంది. ఆ రూట్స్లో షిప్పింగ్ ఛార్జీలు మరియు ఇన్సూరెన్స్ ఛార్జీలు భారీగా పెరిగాయి. యుద్ధ జోన్ దగ్గర నుండి వెళ్ళే షిప్పులకి ఇన్సూరెన్స్ ఇవ్వడానికి కంపెనీలు చాలా ఎక్కువ ప్రీమియం డిమాండ్ చేస్తున్నాయి. ఆ ఖర్చు మొత్తం చివరికి మన జోబి నుండి వెళుతుంది. అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్ ధర కూడా పెరిగింది. ఇవన్నీ కలిసి మన సిలిండర్ ధర పెరగడానికి కారణమయ్యాయి. డొమెస్టిక్ గ్యాస్ మరియు కమర్షియల్ గ్యాస్ మధ్య తేడా అర్థం చేసుకోండి. మన ఇళ్లలో వాడే 14 కేజీల ఎర్ర సిలిండర్ డొమెస్టిక్ గ్యాస్. దీని మీద గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. హోటల్స్ మరియు రెస్టారెంట్స్లో వాడే 19 కిలోల నీలం సిలిండర్ కమర్షియల్ గ్యాస్. దీని మీద సబ్సిడీ ఉండదు. గ్యాస్ క్రైసిస్ వచ్చినప్పుడల్లా గవర్నమెంట్ మొదట కమర్షియల్ గ్యాస్ కట్ చేస్తుంది, డొమెస్టిక్ గ్యాస్కి ప్రయారిటీ ఇస్తుంది. అందుకే ఇప్పుడు హోటల్స్, రెస్టారెంట్స్ మీద ఇంపాక్ట్ ముందు పడింది. వీటి మీద పడిన దెబ్బ చూడండి. ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లో
వందల కొద్ది రెస్టారెంట్స్ తలుపులు మూసుకుంటున్నారు. ఒక్క రెస్టారెంట్ మూతపడితే కనీసం 20 మంది ఆదాయం పోతుంది. లక్షల కొద్ది రెస్టారెంట్స్ మూతపడితే కోట్ల మంది జీవితాలు ఎఫెక్ట్ అవుతాయి. స్విగ్గీ మరియు జొమాటో కూడా ఆఫ్లైన్ రెస్టారెంట్స్ మీదే ఆధారపడతాయి. రెస్టారెంట్ ఆగితే డెలివరీ ఆగుతుంది, డెలివరీ ఆగితే రెవెన్యూ పడిపోతుంది. స్టాక్ మార్కెట్లో ఆ కంపెనీల వాల్యూ కూడా పడిపోతుంది. ఒక్క ఇరాన్ యుద్ధం ఒక ఇండియా యాప్ బిజినెస్ను కూడా కుదేలు చేయగలదు. ఇదే గ్లోబలైజేషన్ యొక్క నిజమైన శక్తి. మరి ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందో వినండి. ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ అమలు చేసింది. దీనివల్ల రెస్టారెంట్స్కి గ్యాస్ కట్ చేసి ప్రజల ఇళ్లకు మళ్లిస్తుంది. ప్రతి ఇంటికి గ్యాస్ బుకింగ్కి 25 రోజుల గ్యాప్ పెట్టింది. దీనివల్ల హోటల్ రెస్టారెంట్ ఓనర్స్ నార్మల్ పీపుల్స్ దగ్గర బ్లాక్లో కొనడం తగ్గుతుంది. అలాగే రిలయన్స్తో సహా మేజర్ కంపెనీలకి గ్యాస్ ప్రొడక్షన్ పెంచమని ఆర్డర్స్ ఇచ్చింది. అండ్ కృష్ణా గోదావరి బేసన్ గ్యాస్ని నేరుగా ప్రయారిటీ సెక్టార్స్కి డైవర్ట్ చేస్తుంది. బట్ ఇవన్నీ తాత్కాలిక పరిష్కారాలు మాత్రమే. ఇప్పుడు ఇండియా ఫ్యూచర్ ఎనర్జీ ప్లాన్ ఏంటో చూడండి. గ్యాస్ బఫర్ స్టాక్ని 90 రోజులకి పెంచాలని ఎనర్జీ ఎక్స్పర్ట్స్ డిమాండ్ చేస్తున్నారు. గల్ఫ్ మీద ఆధారపడడం తగ్గించాలి. అందుకే ఇండియా అమెరికాతో లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ డీల్స్ మాట్లాడుతుంది. ఆస్ట్రేలియాతో లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్కి ప్రయత్నిస్తుంది. రష్యా నుండి కూడా ఆల్టర్నేట్ సోర్స్ డెవలప్ చేసుకుంటుంది. సోలార్ మరియు గ్రీన్ ఎనర్జీలో ఇన్వెస్ట్మెంట్ పెంచుతుంది. 2030 కల్లా 500 గిగావాట్స్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రొడక్షన్ టార్గెట్గా ఉంది. సోలార్ మరియు విండ్ ఎనర్జీ పెరిగితే భవిష్యత్తులో గ్యాస్ మీద ఆధారపడడం తగ్గుతుంది. కానీ ఇప్పుడు వెంటనే కావాల్సింది ఒకటే, ఈ యుద్ధం ఆగాలి. ఒక యుద్ధం ఆగితే ఒక రూట్ ఓపెన్ అవుతుంది. ఒక రూట్ ఓపెన్ అయితే కోట్ల ఇళ్లలో స్టవ్ వెలుగుతుంది. ఒక చోట యుద్ధం జరిగితే వేల కిలోమీటర్ల దూరంలో మన స్టవ్ మీద నిప్పు ఆరిపోతుంది. యుద్ధం ఎక్కడ జరిగినా ఆఖరికి నష్టపోయేది సామాన్య ప్రజలే. నేటి ప్రపంచంలో ఎవడో పేల్చిన బుల్లెట్ మన జోబిలో ఉన్న డబ్బును లాక్కుంటుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీరు డైలీ చూస్తే ప్రతి విషయం మీద ఎంతో కొంత అవగాహన పెంచే ప్రయత్నం చేస్తాను. జై హింద్.